అగ్రరాజ్యం అని చెప్పుకునే అమెరికా అబద్ధాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అని మీకు తెలుసా? మరి ఇరాన్ ఎందుకు నమ్ముతుంది? అదే చెప్పాడు అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్. అసలు అమెరికా చేష్టలు చూసి ఇరాన్ ఎందుకు నమ్ముతుంది? ఇక్కడ నమ్మకాన్ని వంచింది ఎవరు? అగ్నిపర్వతం లాంటి ఇరాన్ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసింది ఎవరు? ఈరోజు కథలో మనం అమెరికా వేసిన వేషాలు, ఇజ్రాయెల్ ఆడిన విష క్రీడ అన్నింటినీ బట్టబయలు చేద్దాం. ఇది ఒక దేశం కథ కాదు, ఒక ఆత్మ గౌరవ పోరాటం. ప్రపంచానికి నీతులు చెప్పే అమెరికా ఇరాన్ విషయంలో ఎందుకు తోక ముడుస్తోంది? జేడీ వాన్స్ అన్నట్లు రాత్రికి రాత్రి ఈ నమ్మకం ఎందుకు కలగదు? ఎందుకంటే అది నమ్మకం కాదు, దశాబ్దాల ద్రోహం. చాలామందికి 1979 విప్లవం మాత్రమే తెలుసు, కానీ అసలు కథ 1953లో మొదలైంది. ఇరాన్ ప్రజలు మొహమ్మద్ మొసాద్దిక్ అనే గొప్ప నాయకుడిని ఎన్నుకున్నారు. ఆయన ఏం చేశాడు? ఇరాన్ చమురు సంపదను బ్రిటన్ దోచుకోకుండా అది ఇరాన్ ప్రజలకే దక్కాలని నిర్ణయించుకున్నాడు. అది అమెరికాకు నచ్చలేదు. సిఐఏ ఆపరేషన్ అజాక్స్ పేరుతో ఆయన్ని గద్దె దించి తమ తొత్తు అయిన షాను కూర్చోబెట్టింది. అంటే ఒక దేశం స్వేచ్ఛను అమెరికా తన చమురు దాహం కోసం చంపేసింది. ఇరాన్ మనసులో అమెరికాపై ద్వేషం ఇక్కడే బీజం పడింది. 1979లో విప్లవం వచ్చాక ఇరాన్ స్వతంత్రంగా మారింది. అది చూడలేక అమెరికా ఏం చేసిందో తెలుసా? ఇరాక్ నియంత సద్దాం హుసేన్ను ఉసిగొల్పి ఇరాన్పై యుద్ధానికి పంపింది. 8 ఏళ్ల పాటు ఇరాన్ యువత రక్తం ఏరులై పాలింది. సద్దాం కెమికల్ వెపన్స్ వాడుతుంటే అమెరికా చూస్తూ నవ్వింది. ఎందుకంటే ఆ కెమికల్స్ ఇచ్చింది కూడా అమెరికానే. ఇప్పుడు చెప్పండి, ఇరాన్ అమెరికాను ఎలా నమ్మాలి? తన సొంత బిడ్డలను చంపిన వాణ్ణి ఎవరైనా నమ్ముతారా? ఇక ఆధునిక కాలానికి వద్దాం. 2015లో JCPOA ఒప్పందం జరిగింది. 2015లో ప్రపంచ దేశాల సాక్షిగా ఈ అణు ఒప్పందం జరిగింది. ప్రపంచ సంస్థలన్నీ ఇరాన్ నిజాయితీగా ఉందని సర్టిఫికేట్ ఇచ్చాయి. కానీ 2018లో ట్రంప్ వచ్చి ఏకపక్షంగా ఒప్పందాన్ని రద్దు చేశాడు. ఎందుకు? కేవలం ఇజ్రాయెల్ చెప్పిందని. వాస్తవానికి ఇరాన్ తన అణు కార్యక్రమాలను తగ్గించుకుంది. 2018లో డొనాల్డ్ ట్రంప్ వచ్చి ఆ ఒప్పందాన్ని చెత్తబుట్టలో వేయడంపై తీవ్ర విమర్శలొచ్చాయి. ఏ తప్పు చేయని ఇరాన్పై మాక్సిమం ప్రెషర్ పేరుతో ఆంక్షలు విధించారు. మందులు, ఆహారం కూడా అందకుండా, ఆర్థికంగా ఊపిరి ఆడకుండా చేశారు. క్యాన్సర్, ఇతర ప్రాణాంతక వ్యాధులకు కావలసిన మందులు అందకుండా అమెరికా బ్యాంకింగ్ వ్యవస్థను అడ్డుకుంది. మానవతా సహాయానికి మినహాయింపు ఉంది అని పైకి చెబుతున్నా ఆచరణలో మందులు కొనే మార్గాలన్నీ మూసేశారు. జేడీ వాన్స్ ఇప్పుడు నమ్మకం గురించి మాట్లాడుతున్నాడు. కానీ ఒక ఒప్పందానికి విలువ ఇవ్వని దేశాన్ని ఇరాన్ ఎలా నమ్మాలి? అలా క్రమంగా ఇరాన్పై అత్యంత కఠినమైన ఆంక్షలు విధించి చిన్నపిల్లలకు మందులు అందకుండా దేశ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసిన తర్వాత తప్పు ఎవరిదవుతుంది? ఇది నమ్మకద్రోహం కాదా? ఒక అగ్రరాజ్యం సంతకం చేసిన ఒప్పందానికే విలువ లేనప్పుడు ఇక ఆ దేశాన్ని ఎలా నమ్మాలి? ఇది ఇరాన్ అడుగుతున్న సూటి ప్రశ్న. ఒక అగ్రరాజ్యం ఇచ్చిన మాటకే విలువ లేనప్పుడు జేడీ వాన్స్ నమ్మకం గురించి మాట్లాడడం హాస్యాస్పదం. మధ్యప్రాచ్యంలో ఇరాన్ ఒక్కటే ఇజ్రాయెల్కు తల వంచని దేశం. అందుకే ఇజ్రాయెల్ తన మొసాద్ ద్వారా ఇరాన్ శాస్త్రవేత్తలను చంపడం, సైబర్ దాడులు చేయడం చేస్తోంది. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటి అంటే అమెరికా విదేశీ విధానాన్ని ఇజ్రాయెల్ శాసిస్తోంది. అందుకే ఇక్కడ అస్సలు విలన్ ఇజ్రాయెల్. అమెరికా కాంగ్రెస్ను శాసించేది ఇజ్రాయెల్ లాబీలే. ఇరాన్ దగ్గర అణుబాంబు లేకపోయినా ఉందని ప్రపంచాన్ని నమ్మిస్తోంది. ఇరాన్ సైనిక జనరల్ ఖాసిం సులేమానీని హత్య చేయడంలో కానీ, ఇరాన్ శాస్త్రవేత్తలను చంపడంలో కానీ ఇజ్రాయెల్, అమెరికా చేతులు కలిపాయి. ఇరాన్ ప్రజలు ఆయన్ని ఒక సైనికుడిగా మాత్రమే కాకుండా ఐసిస్ ఉగ్రవాదుల నుంచి దేశాన్ని కాపాడిన వీరుడిగా చూస్తారు. అలాంటి వ్యక్తిని చంపడం ద్వారా అమెరికా ఇరాన్ సార్వభౌమత్వాన్ని అవమానించింది. మహమ్మద్ ఫక్రీజాదే వంటి అగ్రశ్రేణి అణు శాస్త్రవేత్తలను ఇజ్రాయెల్ ఏజెంట్లు హతమార్చారు. వీటన్నింటికీ అమెరికా పరోక్షంగా లేదా ప్రత్యక్షంగా మద్దతిస్తోంది. ఇరాన్ చుట్టూ ఉన్న దేశాల్లో అమెరికా సైనిక స్థావరాలను ఏర్పాటు చేసి ఇరాన్ను బంధించాలని చూస్తోంది.
ఇజ్రాయెల్ గన్ పట్టుకుంటే అమెరికా తూటాలిస్తోంది. శాంతి చర్చల పేరుతో పిలిచి వెనక నుంచి వెన్నుపోటు పొడవడంలో వీరిద్దరూ సిద్ధహస్తులు. మధ్యప్రాచ్యంలో ఇరాన్ ఒక్కటే తమకు సవాల్ విసురుతుందని ఇజ్రాయెల్ భయం. ఇరాన్కు వ్యతిరేకంగా అమెరికాను ఒక పావులా వాడుకుంటోంది ఇజ్రాయెల్. రీసెంట్గా ఇస్మాయిల్ హనియే హత్య కానీ, లెబనాన్ ఘటనలు కానీ ఇవన్నీ ఇరాన్ను రెచ్చగొట్టి యుద్ధంలోకి లాగారు. ఇరాన్ ఎవరికీ తల వంచదు. తమ ఆత్మగౌరవం కోసం, తమ భూమి కోసం వారు పోరాడుతున్నారు. అమెరికా రిమోట్ కంట్రోల్ ఇజ్రాయెల్ చేతిలో ఉంది. అందుకే ఇరాన్తో శాంతి చర్చలు మొదలైన ప్రతిసారి ఏదో ఒక అల్లకల్లోలం సృష్టించి వాటిని ఇజ్రాయెల్ అడ్డుకుంటోంది. అమెరికా తన ద్వంద్వ నీతిని వీడనంత కాలం జేడీ వాన్స్ అన్నట్లు నమ్మకం కుదరదు. ఇరాన్ ప్రజల సహనానికి అమెరికా భారీ మూల్యం చెల్లించక తప్పదు.